గడపని తొక్కినదే, ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే, మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా. రాజన్న రాజ్యం తెచ్చినదే, జగనన్నని రాజును చేసినదే, నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా. మరిగిన నెత్తురు నీదసలే, తగిలితే నిప్పుల ఉప్పెనలే, ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంట. పిడుగులు పడినను పట్టదులే, అడుగుకి అలసట పుట్టదులే, ఈ గురి ఎప్పుడు తప్పదులే, పదమంట పదమంట. జై 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 జగనంటూ జై 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 నీ సాగే లేరంటూ. జై 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 జగనంటూ జై 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 సాగరే తోడుంటూ. ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం, కార్యకర్తలే కథం తొక్కేందుకే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, అలాగే మహిళా సోదరిమణులు, యువకులు, విద్యార్థులు, రైతులు, పేరు పేరున ప్రతి ఒక్కరికి పేరు పేరుని కార్యక్రమాన్ని, రెండు కార్యక్రమాలు విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన ఏ విధంగా ఉందో ఈరోజు మన ప్రజలందరూ మన నామినేషన్ వచ్చినప్పుడే మనందరికీ తెలుస్తూ ఉంది. అంటే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు, ఇస్తున్న సంక్షేమ పథకాలు ఎంత ఆనందంగా, హ్యాపీగా ఉంటేనే ప్రజల్లో ఒక ఉత్సాహం ఉంటుంది. ఆ విధంగా తన పరిపాలన కొనసాగించి మళ్ళీ రేపు 2024లో కూడా నోట్ల సాధించి మళ్ళీ ముఖ్యమంత్రి ప్రజలందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రకటించి ప్రతి ఒక్కరి తాలూకా దీవెనలు తీసుకుంటారని కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి చాలా ఎక్కువగా మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన గుర్తు